కార్తీక పురాణము 1వ రోజు పారాయణము. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండమందలి ఆర్యవర్తమందు నైవిసారణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్యచరిత్రలు వారికి వినిపించుచు సూత మహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు సౌనకాది మునులు గురుతుల్యుడు అగు సుతుని గాంచి, ఆర్య, తమ వలన అనేక పురాణ ఇతిహాసములను వేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించిన వారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినదిగా కోరుచుంటిమి. అంత ఆ సూత మహర్షి, ఓ ముని పుంగువులారా, ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా ఆ గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగటయే కాక వారు ఇహమునందును పరమనందును సకలైశ్వర్యములతో తులుతూగుదురు. కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను. పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్రసమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది యగు వ్రతమును వివరింపుము అని కోరెను. అంతటా ఆ మహేశ్వరుడు చిరుమందహాసమొనరించి, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజుకు వివరింపబోవుచున్నాడు. చూడుము, మిథిలా నగరము వైపు అని మిథిలా నగరపు దిశగా చూపించెను. అటు మిథిలా నగరిలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని, మహాయోగి మునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఇచ్చటికి ఏల వచ్చితిరో సెలవసంగుడు అని వేడుకొనెను. అందులకు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చెయ్యదలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్ను అడిగి క్రతువు ప్రారంభించవలనని నిశ్చయించి ఇచ్చటికి వచ్చి తిని అని పలుకక, జనకుడు, మునిచంద్రమ, అటులనే ఇత్తును, స్వీకరింపుడు. కానీ చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయమును తీర్చుకోదలిచి తిని నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురురత్న, సంవత్సరములలో కల మాసాలలో కార్తీక మాసమే ఏల అంత పవిత్రమైనది. ఆ కార్తీక మాస గొప్పతనం ఏమి అని నా సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున తాము కార్తీక మహత్యము గురించి వివరింపవలసినది అని ప్రార్థించెను. వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి, రాజా, తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది, సకల పాపహరమైనది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమందు ఆచరించు వ్రతము ఫలమింతని చెప్పనలవి కాదు, వినుటకు కూడా ఆనందదాయకమైనది. అంతయేగాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక ఇహమునందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ బోటి సజ్జనులు ఈ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని ఇట్లు చెప్పసాగెను. వశిష్ఠుడు కార్తీక వ్రత విధానము తెలుపుట. ఓ మిథిలాధీశ్వర, జనక మహారాజా, ఏ మానవుడైనను ఏ వయస్సు వాడైనను ఉచ్చ నీచ భేదాలు లేక కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశియందు ఉండగా వేకువజామునే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచూ ఉండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చెయ్యు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలెను. కార్తీక స్నాన విధానము. ఓ రాజా, ఈ వ్రతమాచరించు దినములలో
సూర్యోదయమునకు ముందే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునికి, భైరవునికి నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రదానం మొసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా తర్పణములనొచ్చి గట్టుపై 3 దోసిళ్ల నీళ్లు పొయ్యవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించినచో గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవవలెను. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందు కానీ, విష్ణాలయమునందు కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులు అవుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును. మొదటి రోజు పారాయణము సమాప్తము. ఓం నమః శివాయ.